ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందామా? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మన వినికిడిను ఆశీర్వదించునుగాక, మనతో మాట్లాడునుగాక. ప్రియమిత్రులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో నేను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము అంటున్నాడు ప్రభు. ఈ భూమి మీద నిత్య జీవం కొరకు తన కోసం కొంతమందిని ప్రత్యేకపరుచుకున్నాడు ప్రభు. లోకాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, లోకములో తన వారిని ప్రేమిస్తున్నాడు, లోకమునంతటిని ప్రేమిస్తున్నాడు. కనుకనే అందరికీ తినడానికి తిండి, బ్రతకడానికి అవసరమైనటువంటి సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎవరైతే దేవుని ప్రేమను గ్రహించారో, ఎవరైతే తమకు తాముగా దేవునికి అప్పచెప్పుకున్నారో వారిని దేవుడు తన కోసము ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? దేవుని ఏర్పాటులోకి నువ్వు వచ్చావా? ఆ నిశ్చయత నీకుందా? అంతకంటే ధన్యత ఏం కావాలి చెప్పండి? దేవుడు నన్ను తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు, నేను దేవుని కుమారుడిని, కుమార్తెను అనేటువంటి ఒక నిశ్చయత నీకు కలగనంతకాలం నువ్వు క్రైస్తవ జీవితం జీవించినా అది నిజ క్రైస్తవ్యం కాదు. నిజ క్రైస్తవ్యం ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు, నేను నా ప్రియుని వాడను, ఆయన దానను, నేను ఆయన స్వాస్యంబును అని నమ్మగలిగినప్పుడు నీ జీవితంలో మరొక వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవాలి. అదేంటో తెలుసా? ఆయన తన కొరకు ఏర్పాటు చేసుకున్న వారి నిమిత్తము ఎడారిలో నీళ్లు ప్రవహింపచేయవాడు, ఎడారిలో నదులను ప్రవహింపచేసేటువంటి వాడు. ఎడారి అంటే కనీసం చుక్క నీళ్లు దొరకని స్థలం, ఇసుక తెన్నులు తప్ప, మండుటెండ తప్ప మరే దారి లేనటువంటి పరిస్థితినే ఎడారి అంటాం. ఎవడైనా నదీ తీర ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకుంటాడు, కానీ ఎవరు కూడా ఎడారిలో నివాసం ఏర్పాటు చేసుకోరు. ఎందుకంటే నీళ్లు దొరకని స్థలం గనక. అలాంటి స్థలంలో ప్రభు చెప్తున్నాడు, నా కోసం నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజల కోసం నీళ్లు దొరకని ఈ స్థలాల్ని నీటి ఊటలుగా కాదు, నదీ ప్రవాహంగా మార్చేస్తాను, నదీ జలాలు ఇస్తాను వాళ్ళకి. అంటే సర్వ సమృద్ధి. నీ జీవితంలో నీకు ఏ అవకాశము లేదని కృంగిపోయే స్థలంలో, నీ జీవితంలో నిరాశ నిస్పృహలు ఆవరించిన వేళ, ఇక ఇది నా జీవితంలో ఇంక జరగదు, ఇంకా అయిపోయింది నా జీవితం నువ్వు అనుకుంటా చూడు, అలాంటి సమయంలో ప్రభు దిగొస్తాడు. ఎందుకు అనుకుంటున్నారా? ఆయన నిన్ను తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. నీవు ఆయన రక్తము చేత కడగబడ్డావు, నీవు ఆయన సొత్తు. నీవు ఆయన సొత్తు గనక నీ కోసం ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని కూడా పాసిబుల్ చేస్తాడు ఆయన. అవకాశం లేదనుకున్న దాన్ని అన్ని అవకాశాలు నీ వెంట పరిగెత్తేలా చేస్తాడు. ధైర్యం తెచ్చుకో నేస్తమా. నువ్వు కృంగిపోతున్నావు, దేనికి కృంగిపోవద్దు. ధైర్యం తెచ్చుకొని నిభ్రంగా ఉండు. నేను నా ప్రియుని వాడను, నా ప్రియుడైన యేసయ్య దానను అనే నమ్మికతో, విశ్వాసంతో పలుకు చూడు. నూతన నిరీక్షణ నీ లోపల కలుగుతుంది. నీ ముందున్నటువంటి పరిస్థితులన్నిటినీ ప్రభు మార్చేస్తాడు. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.